నెక్స్ట్ అండి 1444 వచ్చిన నెంబర్ రవాణా శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు చెప్పిన సమాధానం అధ్యక్ష, టెక్నికల్గా వారి సమాధానము కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు అధ్యక్ష. బట్ 48,000 మంది కార్మికుల దృష్టిలో మాత్రము ఇది సరి అయిన సమాధానం కాదుగా అని వారు అనుకుంటారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, నాకు సప్లిమెంటరీస్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి దయచేసి కొంచెం 2 minutes ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కంప్లీట్ రాజకీయ అంతా ఉపయోగించి అధ్యక్ష, ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించి అత్యంత అద్భుతమైన పథకం స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఆ స్త్రీ శక్తి పథకాన్ని ప్రజలు అత్యంత అద్భుతంగా ఆదరిస్తున్నారు అధ్యక్ష. ఈ ఆంధ్ర రాష్ట్రంలో more than 40 crores ఆఫ్ పీపుల్, అంటే 40 కోట్ల దాటి ఆగస్టు 15, 2025లో మొదలుపెట్టినప్పటి నుంచి 40 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క మహిళకి 2,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అద్భుతమైన పథకం అధ్యక్ష. ఈ పథకాన్ని ఉపయోగించుకుని మహిళలందరూ సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ పథకాన్ని సరైన విధానంలో తీసుకెళ్లి ఆర్టీసీ కార్మికులు మాత్రము మానసికంగా క్షోభిస్తున్నారు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీ అధ్యక్ష దీంట్లో ఈ కష్టపడి 24 hours కూడా కష్టపడి పనిచేస్తున్న వారు కండక్టర్సు, డ్రైవర్సు, అట్లాగే శ్రామిక్స్ అధ్యక్ష, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 48,000 మంది ఉన్నారు అధ్యక్ష. ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ కూడా అనారోగ్యంతో మరణిస్తున్నారు అధ్యక్ష. అంటే దానికి కారణం ఏంటంటే అధ్యక్ష, 1/1/2020 అంటే 1 January న్యూ ఇయర్ గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వీళ్ళకి అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న వైద్య విధానాన్ని మార్చి ఈహెచ్ఎస్లో పెట్టారు అధ్యక్ష. అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో పెట్టిన మూలాన అధ్యక్ష దానికి లిమిటేషన్ 2 లక్షల రూపాయలు అధ్యక్ష. అంటే ఎవరికన్నా కండక్టర్ కానీ ఎవరికైనా సరే ఆర్టీసీ కార్మికులకి ఒంట్లో బాగోలేదు, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కనీసం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువైపోతాయి, 2 లక్షలతోటే ఆగిపోతుంది, మళ్ళీ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందని చెప్పి అనే ఉద్దేశంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా వెళ్లకుండా మానసిక ఆవేదనతోటి అనారోగ్యంతో ఉంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇదివరకు కూడా ఆర్టీసీకి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. దాంట్లో చిన్న చిన్న ట్రీట్మెంట్స్, ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ కానీ అటువంటిది చేసిన తర్వాత ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే, అంటే హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, క్యాన్సర్ కానీ, పెరాలసిస్ కానీ అటువంటి సమస్యలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫర్ చేసేవారు అధ్యక్ష. ఎప్పుడైతే రిఫర్ చేశారో అక్కడ ఎంత ట్రీట్మెంట్కి డబ్బు అయినప్పటికీ కూడా అది ఏపీఎస్ఆర్టీసీ భరించేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దీన్ని ఏ విధంగా తగ్గించేసిన వలన అధ్యక్ష రిఫరల్స్ కూడా లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. వీళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్తే దానికి 4 లక్షలు అవుతుందని చెప్తారు అధ్యక్ష, 3 లక్షలు అవుతుందంటారు. వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు అధ్యక్ష. కాబట్టి ట్రీట్మెంట్ చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా నేను మంత్రివర్యుల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది అధ్యక్ష, ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ని దీన్ని ఈహెచ్ఎస్ నుంచి తప్పించి సెపరేట్గా చూస్తున్నారో అదేవిధంగా చూడవలసిందిగా మీ వారికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ని కూడా వర్తించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 2018లో 120 మంది చనిపోయారు అధ్యక్ష డ్యూటీలో. 2019లో అధ్యక్ష 189 మంది చనిపోయారు అధ్యక్ష ఆన్ డ్యూటీ. తర్వాత 2020 నుంచి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వలన అధ్యక్ష 2020లో 300 మంది చనిపోయారు అధ్యక్ష ఆన్ డ్యూటీ. 2021లో 970 మంది చనిపోయారు అధ్యక్ష. 2022లో 380 మంది చనిపోయారు అధ్యక్ష. 2023లో 308, 2024లో 351 మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. 2025లో 336 మంది చనిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2026 నుంచి January 1 నుంచి అధ్యక్ష
జనవరి 15 లోపల, ఈ జనవరి ఎండింగ్ వరకు 32 మంది చనిపోయారు అధ్యక్ష. ఓకే. అధ్యక్ష, దీంట్లో వాళ్ళు చనిపోయి ఇంట్లో చనిపోవట్లేదు అధ్యక్ష, ఆన్ డ్యూటీ స్టీరింగ్ మీద ఉండగా హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి ప్రయాణికుల్ని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో బండి సైడ్కి తీసి అక్కడ ప్రాణాలు వదిలేస్తున్నారు. సన్నివేశంలో చెప్తున్నారు మీరు. సింపుల్గా చెప్పండి సార్. టైం 3 నిమిషాలు అన్నారు, 3 నిమిషాలు అయిపోయింది అధ్యక్ష. అంటే 48,000 మంది ఇష్యూస్ అధ్యక్ష. కాబట్టి నేను తమరి ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి వారిని ఈహెచ్ఎస్ నుంచి తీసి నార్మల్గా పాత పద్ధతి ఏ విధంగా అయితే ఇదివరకు ఏపీఎస్ ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా చేయవలసిందిగా తమరిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, వీళ్ళకి ఈ డ్రైవర్సు, కండక్టర్సు, గ్యారేజ్ సిబ్బంది అధ్యక్ష ఖాళీలు ఉన్నాయి 14,000 మంది ఉన్నారు సార్. 14,000 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. బస్సుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది, సిబ్బందిని పెంచవలసిన అవసరం ఉంది. ఆర్టీసీ అధ్యక్ష 8,716 బస్సెస్ ఉన్నాయి అధ్యక్ష. హైర్ బస్సెస్ 2,779, అంటే టోటల్గా 11,495. ఆఖరికి ఈ కార్మికులు మిమ్మల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రివర్యుల్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది ఏదైతే వాళ్ళకి ప్రాణ రక్షణ కల్పించండి అధ్యక్ష. ఆరోగ్యం ఉండేటట్టు ఇదివరకు పాత పద్ధతి ఎట్లా ఉందో అదేవిధంగా వీరికి ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తించి వారికి దయచేసి మీ ద్వారా ఈ కార్మికులకి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకి ఆరోగ్య భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఆదిరెడ్డి గారు ఒకే నిమిషం అమ్మా. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మహిళా పార్టీ కదా అధ్యక్ష, రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసి 2014 కంటే ముందు రిటైర్ అయిన దాదాపు 6,000 మంది ఆర్టీసీ సిబ్బంది ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేక వాళ్ళందరూ వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ, అంటే కేవలము 1000 నుంచి 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ 70-80 సంవత్సరాల నుండి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఎక్కువ మంది ఏ విధమైన ఆర్థిక కూడా మంచి పొజిషన్లో లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈరోజు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అర్హులు కాకుండా పోయారు అధ్యక్ష. ఈ యొక్క పెన్షన్ తీసుకోవడం వల్ల 2,000 నుంచి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు అధ్యక్ష. ఈ విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవమైన కనీస వేతన వృత్తి కల్పిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష 6,000 మందే ఉన్నారు అధ్యక్ష. 6,000 రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష. ఒక వికలాంగుల పెన్షన్కి ఇచ్చే పెన్షన్ పైనే వాళ్ళు ఈ యొక్క పెన్షన్ అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఇది ఖర్చు పెడితే 2 నుంచి 2.5 కోటి మాత్రమే నెలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఈ యొక్క పెన్షను తగ్గుతుందే కానీ భవిష్యత్తులో పెరిగే సమస్య ఉండదు అధ్యక్ష. దాదాపు ఈ ఆర్టీసీ ఉద్యోగులందరూ వాళ్ళ గొంతుక ఈ యొక్క సభలో వినిపిస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు సానుకూల నిర్ణయం తీసుకొని వాళ్ళకి గౌరవ వేతనం కల్పిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎంత ప్రెజర్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు పెద్దలు విష్ణుకుమార్ రాజు గారు శ్రీశక్తి గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి పథకాన్ని ఇంత అద్భుతంగా విజయానికి కారణం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల అధ్యక్ష. దానికి ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా జనవరి 2020 తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ కింద విలీనం చేసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ గతంలో ఏవైతే సదుపాయాలు కల్పిస్తున్నారో అధ్యక్ష అవన్నీ ఇప్పటికే కల్పిస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 19 డిస్పెన్సరీలు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక సెంట్రల్ హాస్పిటల్ విజయవాడలో ఉంది అధ్యక్ష. దీని ద్వారా సుమారుగా 45,000 మంది కార్మికులకు అలాగే ఉద్యోగస్తులకు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అలాగే ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలు కూడా కన్సల్టేషన్ మరి వారికి సంబంధించిన మందులకు కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. అలాగే ఏదైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి దక్కిందో దానిలో భాగంగా గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేదానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. దీని ద్వారా 1900 హాస్పిటల్స్లో ఈ పథకాన్ని ఎవరైతే వీళ్ళు 45,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా మంచి వైద్య సేవలు అందించేదానికి అక్కడ కూడా ఒక హాస్పిటల్ ఉంది అధ్యక్ష. అలాగే వీరికే కాకుండా
వీరి కుటుంబాలకు చెందిన వారికి కూడా దీంట్లో వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా 30,000 రూపాయలు ఒకసారి చెల్లిస్తే వాళ్ళకి జీవితాంతం కూడా ఈ మెడికల్ సౌకర్యం కూడా కల్పించేదానికి అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే గౌరవ శాసనసభ్యులు అడిగినట్టు ఈహెచ్ఎస్ కింద 2 లక్షల రూపాయలు ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి ఇస్తున్నామో అది కాకుండా నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే ఇంకా 2 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని మీ దగ్గర తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మెడికల్ రీఇంబర్స్మెంట్ క్లెయిమ్స్ ఏమి ఉన్నాయో దాని ద్వారా కూడా టోటల్గా 2020-21 సంవత్సరంలో సుమారుగా 734 మందికి 4.85 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు అడిగినట్టు ఈరోజు ఏదైతే పెన్షన్ విషయంలో మనం మామూలుగా వచ్చే పెన్షన్ కంటే ఇది తక్కువ ఉందని చెప్పారు అధ్యక్ష. అది కూడా మా దృష్టిలో ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి దీని మీద కూడా ఒక సానుకూలమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1142 రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్.